ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినము కొరకైన దేవుని వాగ్దానము. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. సామెతలు 13వ అధ్యాయం 20వ వచనం. ఈ లోకములో ఎన్నో సహవాసములు, అవి మేలుకరమైనవి, కీడును కలిగించేవి కూడా. అయితే జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడగును. అందుకే షేబా దేశపు రాణి భూదిగంతముల నుండి సొలొమోను యొక్క జ్ఞానమును చూడడానికి వచ్చి ఎన్నో ప్రశ్నలు సంధించి చివరకు, నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు అని చెప్పుచు సర్వోన్నతుడైన దేవుని కూడా స్తుతించెను. దేవుని దయ వలన జ్ఞానమును పొందిన సొలొమోను గూర్చి, అతని సేవకులను గూర్చి ఇంతగా చెప్పగలిగితే, మరి సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడు సర్వజ్ఞాని అయిన యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసము చేస్తే ఎంత ఉన్నతంగా ఉంటుంది. చేపల పట్టు జాలరులు దేవుని జ్ఞానమును బట్టి గొప్ప ప్రసంగికులుగాను సువార్థికులుగాను చేయబడిరి. నేడు వాక్యం వినుచున్న నీవు ఎవరితో ఎక్కువగా కలిసి ఉంటున్నావో అదే నీవు ఎవరవో తెలియజేస్తుంది. అజ్ఞానులతో సహవాసము చేయటం వలన కలిగే కీడు నష్టం నుండి తప్పించబడినట్లు నేడే జ్ఞానవంతుడైన యేసుక్రీస్తు సహవాసములోనికి రమ్మని ఆహ్వానిస్తున్నాం. ప్రభు నీకు సహాయం చేయనుగాక. ఆమేన్.